తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ మధ్య చర్చలు జరగడం శుభ పరిణామమన్నారు. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. కానీ అంతకుముందు ఏం చేశాడంటే కేసీఆర్ ఒక పక్కన ఆ సెంటిమెంట్ పోతే మనకు ఉన్నది కాబట్టి దాన్ని అట్లా కంటిన్యూ చేయాలని ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇంక ఇద్దరు కలుసుకొని ఒకరొకరు పొగుడుకుంటా కూర్చున్నారు. పరస్పర మర్దన దాని జోలికి పోలే. ఆయనేమో అట్లా ఉన్నాడు, ఈయనేమో మా హక్కులు మాకు కావాలి, మా సంబంధించి కావాలనిపిస్తుంది. జగన్మోహన్ అడగపోగా ఆ బిల్డింగ్ మీరు తీసేసుకున్నాను ఆస్తులు కూడా. కానీ అందరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళా వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను. దే ఆర్ అబౌట్ సెంటిమెంట్స్. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి పాలిటిషియన్స్. ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు. వివరాలు ఇంకా తెలియదు. అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడమే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం. స్వాగతం పలుకుతున్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు బేషజాలకు పోకుండా బేషరతుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచిది. కూర్చొనే సహజంగా వస్తుంది కదా, ఎవరి భాగాలు పంచుకోవాలి. అన్నల తమ్ముల మధ్య పంచుకుంటున్నారు, అబ్బాకుడుల మధ్య పంచుకుంటున్నారు. రాష్ట్రాల్లో నుంచి 60-70 ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి. మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ, వాళ్ళే ఎక్కువ ఉండవు. తెలంగాణ సంబంధించిన వాస్తవం ఇక్కడ తక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏదో వాటర్ సమస్య తప్ప. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేదు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్. 4 అంశాలు ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు మాట్లాడంటే వాళ్ళు కమిటీలు వేశారు. ఇట్స్ గుడ్. ఎక్స్పర్ట్స్ వేస్తారు, ఆయా సంఘాలకు సంబంధించిన నిపుణులని కమిటీలు వేస్తారు. ఇరిగేషన్ సంబంధించి దాని ఎక్స్పర్ట్స్ పెడతారు, ఫైనాన్షియల్ సంబంధించి ఎకనమిక్ ఎక్స్పర్ట్స్ పెడతారు. అట్లా కొన్ని ఆస్తులకు సంబంధించి కొంత పెడతారు. ఏదో ప్రిన్సిపల్గా ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్రానికి విధంగా ఒక రాష్ట్రం రెచ్చగొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది. ప్రతిపక్షంలో ఉండేటువంటి కొంతమంది చేయొచ్చు, అధికార పక్షం ఉండేవాళ్ళు కొంతమంది చేయొచ్చు, అధికారులు కొంతమంది చేయరు. అధికారులు తక్కువ కాదు, వాళ్ళే కదా దేశాన్ని ఇట్లా చేశారు. అయితే దానికి ఏమీ రెచ్చిపోకుండా వాస్తవంగా జ్ఞానపై ఆలోచించి, వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి